ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 మే నెల 5 మంగళవారం. ఈరోజు చవితి తిథి పూర్తిగా ఉంది. జ్యేష్ఠ నక్షత్రం మధ్యాహ్నం 1 గంట వరకు, ఆ తర్వాత మూలా నక్షత్రం. ఈరోజు సంకటహర చతుర్థి. గణేశ స్వామికి పూజలు నిర్వహించుకోవడం శ్రేయస్కరమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు 12 రాశుల్లో మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ మంగళవారం రోజున లాభంలో రాహు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన కార్యక్రమాలు కానీ, నూతన వ్యాపారం కానీ అనుకూలంగా ఉంది. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జన సహకారం కూడా పెరుగుతుంది. పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. వ్యయములో శని సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. పనివారి సహకార లోపం వల్ల ఇంటా బయట మీరు పని చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. శారీరకమైన శ్రమ కూడా అధికమవుతుంది. ఆకుపచ్చ రంగు వసజారం చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు ఈరోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి మంగళవారం రోజున లాభములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. పనివారి సహకారంతో ఇంట బయట పనులు చేసుకుంటారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. లాభంలో కుజ సంచారం ఉంది. జీవిత భాగస్వామి విషయంలో కానీ, వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ సానుకూల వాతావరణం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. సప్తమంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జన సహకారం కూడా అనుకూలంగా ఉంది. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. అనుకోకుండా నూతన అవకాశాలు సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. వ్యయంలో రవి సంచారం వల్ల అధికారులతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. నీలం రంగు వసధారణ, సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలను పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారికి మంగళవారం రోజున వ్యయంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. లాభంలో రవి సంచారం ఉంది. అధికారుల సహకారంతో నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి సహాయం కూడా అందుకుంటారు. దశమంలో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సజావుగా సాగుతాయి. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. షష్టమంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. భాగ్యంలో రవి సంచారం ఉంది. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ వ్యవహారాలు కూడా మీకు ప్రతికూలంగా ఉన్నాయి. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు ఇబ్బంది పెట్టే విధంగా కనిపిస్తున్నాయి. తెలుపు రంగు వసధారణ, చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీ సూక్తం పారాయణం, ఎర్రటి పన్నును వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి మంగళవారం రోజున లాభంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు, మంచి ఆదాయము అందుకుంటారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. దశమంలో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. జన సహకారం బాగుంటుంది. వ్యాపారం విస్తరిస్తుంది. ఆత్మీయులతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. ద్వితీయంలో కేతువు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎరుపు రంగు వసధారణ, గణేశ స్వామి సందర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ సింహరాశి వారికి మంగళవారం రోజున లాభంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. భాగ్యంలో రవి సంచారం వల్ల తండ్రి సహకారంతో ఒక కార్యక్రమం ప్రారంభిస్తారు. అధికారుల అండదండలతో నూతన అవకాశాలు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. కేవలం గురువు, రవి మాత్రమే మీకు అనుకూలిస్తున్నాయి. మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. మౌనంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల యందే మనస్సు లగ్నం చేయండి. భగవంతుని మీద భారం వేయండి. చందనపు రంగు వసజారం చేయండి. నవగ్రహ స్తోత్రం చదువుకోండి. నవగ్రహాలకు శాంతి జరిపించండి. నవగ్రహ దర్శనం చేసుకోండి. నవధాన్యాలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ కన్యారాశి వారికి మంగళవారం రోజున భాగ్యంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. షష్టంలో బుధ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. షష్టమంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలు, నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సజావుగా ముందుకు సాగడం వల్ల లాభాలు అందుకుంటారు.
సప్తమంలో కుజ సంచారం వల్ల జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ జనాలతో కానీ మనస్పర్ధలకు అవకాశం ఉంది. మీరు కఠినంగా మాట్లాడడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. జనసహకార లోపం కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. భూవాహన సమస్యలు కూడా అధికమవుతాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి మంగళవారం రోజున లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సజావుగా సాగుతాయి. నిరాడంబరంగానే మంచి విజయాలను లాభాలను అందుకుంటారు. భాగ్యంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. పెద్దల సహకారంతో నూతన అవకాశాలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు సమాజంలో. అష్టమంలో శుక్ర సంచారం వల్ల అనుకోకుండా స్త్రీజన సహకారంతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. శుభ కార్యక్రమాలంతా కూడా మీ చేతుల మీదుగా నిర్వహిస్తారు. సప్తంలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. జీవిత భాగస్వామి సహకారం కూడా మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. ద్వితీయంలో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి, కుటుంబంలో కూడా నిరాశ కలిగే సంఘటనలు కొన్ని జరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా నష్టాలు వస్తాయి. నీలం రంగు వస్త్రధారణ, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, లలితాదేవి దర్శనం, బియ్యం కానీ పాలు కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి మంగళవారం రోజున దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. ఈ వృశ్చిక రాశి వారు మీ పనితనానికి నైపుణ్యతకు తగిన గుర్తింపు లభిస్తుంది. పెద్దల సహకారం కూడా పుష్కలంగా ఉంటుంది. షష్టంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని సైతం అతి సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల అభినందనలు అందుకుంటారు. తండ్రి ఆశీస్సులు కూడా అందుకుంటారు. షష్టంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. నూతన అవకాశాలు కూడా మీకు అనుకూలిస్తాయి. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. అష్టమంలో గురువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం పెరిగిపోతుంది. మీ మాటల వల్ల అపార్థాలు, ఆత్మీయులతో మనస్పర్ధలు, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, గురుచరిత్ర పారాయణం, శనగలను గురువులకు నైవేద్య సమర్పణ చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ ధనుసు రాశి వారికి మంగళవారం రోజున సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారము, విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రారంభిస్తారు. నూతన వ్యక్తుల వల్ల కూడా లాభాలు అందుకుంటారు. కేవలం గురువు, రాహు మాత్రమే అనుకూలిస్తూ మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ధనుసు రాశి వారికి కాలం మీకు వ్యతిరేకంగా పయనిస్తోంది. మౌనం వహించండి. రాబోయే మంచి రోజుల కోసం నిరీక్షణ చేయండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలైందే మనస్సు లగ్నం చేసి త్రికరణ శుద్ధిగా పనిచేయడం వల్ల మంచి ఫలితాలు అందుకుంటారు. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. నవగ్రహ శాంతి జరిపించండి. నవగ్రహ దర్శనం చేసుకోండి. నవగ్రహ స్తోత్రాలను పారాయణం చేయండి. నవధాన్యాలను పశువులకు ఆహారంగా ఇవ్వడం వల్ల ఈరోజు సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మకర రాశి వారికి మంగళవారం రోజున లాభంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా సంతోషంగా పనిచేస్తారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని సాధించుకుంటారు. చతుర్థములో బుధ సంచారం వల్ల సాంప్రదాయ వ్యాపారంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. తృతీయంలో కుజ సంచారం ఉంది. జన సహకారం బాగుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. భూవాహన లాభాలు కూడా అనుకూలంగా ఉంది. కుటుంబం కోసం తన వస్తువులు కొనుగోలు చేసే పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తుంది. అష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. ఎరుపు రంగు వస్త్రధారణ, గణేశస్వామి సందర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలువలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కుంభరాశి వారికి మంగళవారం రోజున దశమంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు ఉన్నాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల సహకారంతో నూతన ఉద్యోగాలు అందుకుంటారు. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులుగా అవకాశం ఉంది. జన సంబంధాలు కూడా పెరుగుతాయి. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కుటుంబపరమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. తృతీయంలో బుధ సంచారం ఉంది. జన సహకార లోపం కనిపిస్తుంది. ఆలోచనలు కలిసిరావు. వ్యాపారంలో నష్టాలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్ష స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పేదవారికి రోజు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మీనరాశి వారికి మంగళవారం రోజున షష్టమంలో కేతువు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. నిరాడంబరంగానే మంచి విజయాలు సాధిస్తారు. కొన్ని అప్పులు తీర్చుకోగలుగుతారు. ఆరోగ్యవంతులవుతారు. శత్రులు సైతం మిత్రులుగా మారడం వల్ల సంతోషిస్తారు.
చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబ సౌఖ్యము, విద్యార్థులకు మంచి ఫలితాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని అందుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో పాటు కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ద్వితీయంలో బుధ సంచారం ఉంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. సాంప్రదాయ వ్యాపారం కూడా అనుకూలంగా ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సంబంధాలు పెరుగుతాయి. మంచి అభివృద్ధిని కూడా అందుకుంటారు. జన్మరాశిలో కుజ సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. భూవాహన సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. ఆకుపచ్చ రంగు వసజారం చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. కందిపప్పు కానీ కందులు కానీ పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.